ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను గత సీజన్లో బీసీసీఐ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మ్యాచ్ జరుగుతూ ఉండగా అదనంగా బౌలర్ లేదా బ్యాటర్ ను తీసుకునే వెసులుబాటును కలిగించింది. ఈ రూల్ పై కొందరి నుంచి వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంపాక్ట్ రూల్ పై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంపాక్ట్ రూల్ తనను ఆకట్టుకోలేదని, దీంతో ఆల్రౌండర్ల అభివృద్ధికి అడ్డంకిగా మారింది అని అన్నాడు. ఇక ఈ క్రమంలో ఐపీఎల్ మేనేజ్మెంట్ ఈ రూల్ పై దృష్టి సారించింది. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఇంపాక్ట్ రూల్ పై మాట్లాడుతూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్లను గమనించాం. తప్పకుండా ఇంపాక్ట్ రూల్ పై దృష్టి సారిస్తాం. ఫ్రాంచైజీలు కమిటీ సభ్యులతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తాం. ఇంపాక్ట్ రూల్లో మార్పులు చేసేందుకు మేము సిద్ధమే. అయితే ఆటలో కొత్త నిబంధన తీసుకొచ్చినప్పుడు లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి అని అన్నాడు. అయితే 2022-23 సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా ఇంపాక్ట్ రూల్ ను అమలు చేసిన బీసీసీఐ ఆ తర్వాత నుండి ఐపీఎల్లో అమలు చేస్తున్నారు. ఇక గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను అన్ని జట్లు బాగా ఉపయోగిస్తున్నాయి. చూడాలి మరి వచ్చే ఐపీఎల్ సీజన్లో బీసీసీఐ ఈ రూల్లో ఎలాంటి మార్పులు చేస్తుంది అనేది.